అనంతపురం జిల్లా అంటేనే కరువు సీమ. చుక్క నీరు లేకపోయినా భూగర్భ జలాలు అడుగంటినా పట్టువదలని విక్రమార్కుల్లా ఇక్కడి రైతన్నులు వాణిజ్య పంటల వైపు అడుగులు వేశారు. ముఖ్యంగా ఎర్రటి బంగారంగా పిలుచుకునే దానిమ్మ సాగుతో దేశవ్యాప్తంగా అనంతపురం జిల్లాకు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. కానీ అదే దానిమ్మ పంట ఇప్పుడు అనంత రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బతీస్తుంది. ఒకవైపు ఎండ తీవ్రత, మరోవైపు దిక్కుతోచని స్థితిలో వస్తున్న బ్లైట్ తెగులు దానిమ్మ తోటలను నిలువునా దహించి వేస్తుంది. చేతికి వచ్చిన పంట కళ్ల ముందే కుళ్ళిపోతుంటే ఆ కాయలు మార్కెట్కు తీసుకెళ్లలేక కనీసం పెట్టుబడి కూడా రాక అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టామని తీరా కోత దశకు వచ్చేసరికి బ్లైట్ తెగులు సోకి దానిమ్మకాయలు పగిలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా దానిమ్మ రైతుల కష్టాల గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యోగానంద్ అందిస్తారు. అల్లుడి నోట్లో సింగిలాగా తయారైంది అనంతపురం జిల్లా రైతుల పరిస్థితి. రేటు ఉంటే దిగుబడి ఉంటే ధర ఉండదు అన్నట్టు తయారైంది పరిస్థితి. ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇటీవల హార్టికల్చర్ పంటకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అదేవిధంగా ముఖ్యంగా దానిమ్మ పంటకు రేటు ధర కూడా భారీ ఎత్తున రావడంతో రైతులతో ఎంతో ఆనందపడ్డారు. ఈసారి మా అప్పులు తీరుతాయి, మా కళ్ళల్లో ఈసారి ఆశ ఉండే అవకాశం ఉంది, మా పిల్లల చదువులకు పై చదువులు చదివించవచ్చు అంటూ ఎంతో ఆశ పెట్టుకున్నారు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లాయి ఈ బ్యాక్టీరియా వైరస్. చూస్తున్నాం దానిమ్మ పంట ఎక్కడ చూసినా తోట మొత్తం అంతా కూడా రేటు బాగుందని అనుకుంటున్న తరుణంలో ఈ విధంగా వ్యాధి వచ్చి కాయ మొత్తం పగిలిపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. కనీసం పశువుల మీద కూడా పనికి రాకుండా తయారయ్యే ప్రస్తుతం చూస్తూ ఉంటే రైతుల బాధలు చూస్తూ ఉంటే కరుణాతి ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ధర బాగుంది, రేటు వస్తుంది అన్న తరుణంలో ఒకసారిగా ఈ కాయ మొత్తం పగిలి ఇలా రావడంతో కనీసం ఈ కాయ చూసేందుకు కూడా వ్యాపారస్తులు రావడం లేదంటే కూడా రైతులు ఆపుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అనంతపురం జిల్లా కందుకూరు గ్రామానికి చెందిన రైతు కృష్ణారెడ్డి ఉన్నారు. ఏం చెప్తారు? మీరు ఎంత పెట్టుబడి పెట్టారు, అసలు ఎందుకు వచ్చింది ఈ వ్యాధి? 3 years ప్లాంట్స్ వచ్చేసి దీంట్లో 450 మొక్కలు ఉన్నాయి. ఈ లాస్ట్ ఇయర్ పంట కూడా మాకు దెబ్బతీసింది బ్లేడ్తో. ఈ ఇయర్ 3 years తర్వాత పంట బాగుందిలే అనుకుంటే దాదాపు 10 టన్నుల దాకా ఉంటుంది, రేటు కూడా బాగా వస్తుందిలే అనుకుంటే దాంట్లో 3 months తర్వాత పెద్ద వడగండ్ల వర్షం పడింది. ఆ వర్షం అప్పుడు మొత్తం హీట్కి ఏకదమ్ బ్లైట్ వచ్చేసి ఆయిల్ స్పాట్ వచ్చేసి మొత్తం అంతా డ్రై అయిపోయి బ్లైట్ వచ్చేసింది. దీనికి మందులు ఎన్ని వాడినా కూడా కంట్రోల్ కావడం లే. దీనికోసము మనము సైడ్ సన్బర్న్ కొట్టకుండా నెట్ కూడా తీసుకొచ్చేసినాం లాస్ట్ మంత్లో. 75,000 ఖర్చు పెట్టి అయినా కూడా ఉపయోగం ఏం లేదు. దానివల్ల బ్లైట్తో కూడా చెట్లు ఈ విధంగా అయిపోయినాయి. మీకు ఎంత పెట్టుబడి పెట్టారు? ఇప్పుడు మీరు ఎంత పెట్టుబడి పెట్టారు? మీకు ఇప్పుడు ఎంత లాస్ వచ్చింది? మీకు ఇప్పుడైతే నేను 3-4 లక్షల వరకు పెట్టుబడి పెట్టేశాను నేను ఈ పంటకి. నాకు దాదాపు అంటే 10-12 లక్షల దాకా పైన లాస్ ఉంటుంది. ఈ పంట వస్తుందని ఆశతో ఉంటుంది నేను. అయితే లాస్ట్ ఇయర్ పైన ఈ ఇయర్ బాగా వచ్చింది పంట. నాకు ఏదో కొంత ఆశ బాగానే ఉండేది, అయినా ఇది కూడా వెళ్ళిపోయింది. ధర ఎంత ఉంది ఇప్పుడు? 150 నుంచి పైకే ఉంది, 200 వరకు ఉంది. ఇట్లాంటి తరుణంలో ఇట్లా వ్యాధి వచ్చింది. ఇది వ్యాధి వచ్చేసి మీకు ఏదైతే ఈ అధికారులు ఎవరు మీకు చెప్పలేదా? ఎవరు ఎందుకంటే హార్టికల్చర్ అధికారులు కానీ ఎవరు రాలేదు. దాని గురించి ఎవరు సంప్రదించలే, ఎవరు రాలేదు. ఈ వ్యాధి కొత్తగా వచ్చింది, ఇంతకు ముందు ఇది ఫస్ట్ నుంచి ఉంది. ఇది వస్తే తిరిగేది తక్కువేను, ఇంకా చాలా తోటలని డామేజ్ అయ్యేది దీనివల్లేను. అది ఒక సీజన్ ఒక టైంలో వచ్చేసి అటాక్ అవుతుంది. ఆ టైంలో తప్పించుకున్న వాళ్ళకి బాగానే ఉంటుంది, దొరికిన వాళ్ళకి మొత్తం అవుతుంది. ఇప్పుడు మాతో పాటు 4 రైతులు ఉన్నారు ఇక్కడ ఈ గ్రామంలో. గంగిరెడ్డి, రవిశేఖర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, 4 ఉన్నాము. 4లోనూ ఇదే పరిస్థితి. ఒక కాయ కూడా ఏం లేదు. తినేకి కూడా కాదు, వాళ్ళంతా పీకేస్తున్నారు కాయలు. నేను తోటే వదిలిపెట్టేసేసాను. నేను దీంట్లో కూలీ పెట్టుకోవాలి, అవన్నీ పెట్టేవి వేస్ట్ అని చెప్పేసి దాంతో నేను దీంతో నష్టపోయినాను. నాకు ఈ పంట నేను సాధించుకోలేను, వదిలేద్దామనే దాంట్లో నేను ఉన్నాను. చెట్టే తీసేయాలనే దాంట్లో ఉన్నాను నేను. ఇంకోసారి ఎందుకంటే ఆశ రైతులకి దీంట్లో వచ్చే డబ్బులు ఏ పంటలోనూ రావు, పోయే డబ్బులు కూడా దీంట్లోనే బాగొట్టుకోవాల్సిందే. దాంతో ఆశ కోసము ప్రతి ఒక్క రైతు నష్టపోతున్నారు. దీంట్లోనే మళ్ళీ పంట పెట్టి మళ్ళీ కొత్త వాళ్ళు పెడతా ఉన్నారు, తీసేస్తా ఉన్నారు. దీంట్లోనే తీయాలనే దాంతో రైతులు ఉన్నారనమాట. ఏం చెప్తారన్నా? మీరే చెప్తారు. ఈ వ్యాధి రైతులు ఎప్పుడు చూసినా అనంతపురం నష్టపోల్సిందేనా? రైతులు లాభాలు తీసుకురావడానికి సరైన సూచనలు ఇవ్వాల్సింది హార్టికల్చర్ డిపార్ట్మెంట్. సచివాలయంలో కూడా BSc అగ్రికల్చర్ హార్టికల్చర్ అధికారులు ఉన్నారు. మండల హెచ్ఓలు కూడా దీనికి కేటాయించిన హార్టికల్చర్ అధికారులు ఉన్నారు. గతంలో
గతంలో మొత్తం కూడా అనంతపూర్లో ఉన్నటువంటి హార్టికల్చర్ ఆఫీసులు పెట్టేటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఎత్తేసారు. గతంలో ఈ స్కీమ్ దీనికంతా స్కీములు ఉంటాయి, సబ్సిడీ ఇచ్చే స్కీములు, రైతులకు ఏదైనా భారీ పెట్టుబడులు వస్తాయి కాబట్టి దాని మీద కొంతలో కొంతైనా గవర్నమెంట్ నుంచి ఆదుకునేది. గవర్నమెంట్ మొత్తం కూడా స్కీములన్నీ కూడా ఎత్తేసిన పరిస్థితి. రైతులను ఏం పట్టించుకోవడం, వాళ్ళ మానాన్ని వాళ్ళు వదిలేసినారు. ఏదో అమరావతి తర్వాత పోలవరం ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నాం తప్ప అనంతపురం జిల్లాలో ఎడారి లాంటి ప్రాంతాల్లో కష్టపడి దీనికి 10 లక్షల రూపాయలు నష్టపోయినారు, గతంలో నష్టపోయినారు. సరే వీళ్ళు భవిష్యత్తు ఏం పరిస్థితి, వాళ్ళ పిల్లలకి పెట్టుబడులు ఏమి, చదువులేమి, వాళ్ళ సంసారం మళ్ళా తిరిగి పెట్టుబడులు పెట్టాలి, ఎవరు ఆదుకుంటారు? ప్రభుత్వం ఆదుకోవాల్సిందే కదా. ప్రభుత్వం ఆదుకొని కనీసం వీటికి సంబంధించినటువంటి ఎకరాకు 50,000 అధికారులు ఎందుకు రాలేదు అంటే అధికారులకు బాధ్యత లేదు పట్టించుకోవడం. వాళ్ళ జీతాలు నెల జీతాలు వాళ్ళకి జీతాలు వస్తాయి, జీతాలు ఏం నిలబెట్టడం లేదు కదా, నువ్వు పోలేదని. కనీసం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న జీతాలు వస్తాయి, వాళ్ళ జీతాలు వస్తే వాళ్ళకి బాధ్యత లేదు, గవర్నమెంట్కి లేదు. అసలు ఎమ్మెల్యే ఇంత నష్టం జరుగుతుంటే పక్కనే ఉంది ఎమ్మెల్యే, ఆమె కూడా రైతే అని చెప్తుంది. మరి ఎమ్మెల్యే గారు వచ్చి పరిశీలించి వీళ్ళకు అనేక మందికి ఆరోగ్య రీత్యా ఇస్తుంటే డబ్బులు తీపిచ్చి ఇస్తున్నారు. కానీ ఈ రైతు నష్టపోయినాడు, ఈ రైతుకు కూడా గవర్నమెంట్ నుంచి సహాయం చేసి మరీ తిరిగి నిలబెట్టుకోవడానికి సాయం చేయాలి కదా. మరి మీ ప్రభుత్వంలో ఉండి 2 ఏళ్ళు అయిపోయింది, పంట పెట్టుకునేందుకు మరీ ఖర్చు పెట్టుకోవాలి, మరి పెట్టుబడి 4 లక్షలు పెట్టాల్సిందే కదా. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఇప్పుడు 3వ సారి నష్టపోయినారు రైతు. లేదా మీ సలహాలు ఇచ్చి రైతులు కనీసం హెచ్ఓలు కానీ అది హార్టికల్చర్ అధికారులు కనీసం తొంగి చూసినారు. కనీసం ఎమ్మెల్యే కూడా వచ్చి వీటిని పరిశీలించి రైతులకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఒక మాటలు చెప్పడం కాదు, హార్టికల్చర్ అప్పు చేస్తామని 3 లక్షల కోట్లు కేటాయి, 1 లక్ష కోట్లు కేటాయిస్తామని 30,000 కోట్లు కేటాయిస్తామని, అనంతపురం జిల్లాకు 2 లక్షల హార్టికల్చర్ అప్పు చేస్తాం, 2,60,000 రూపాయలు కేటాయించినామని. ఎక్కడ డబ్బులు? అసలు ఈ రైతులను ఆదుకోవడానికి ఏమైనా స్కీమ్ ఉందా? ఏం లేదు, గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. విపరీతమైన పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి, పెట్టుబడులు పెరిగినాయి, మందులు పెరిగినాయి, డూప్లికేట్ మందులు, వాటిని పట్టించుకునే రైతులను గాలికి వదిలేశారు. బతికితే బతకచ్చు, లేకపోతే లేదు. కాబట్టి ఏం చెప్తారు, ఎందుకు ఈ వ్యాధి వచ్చింది? అంటే ముఖ్యంగా ఈ వ్యాధి వస్తే ఈ పంట ఎందుకు తరం కదా, ఒక కాయ కూడా తినే తరం కదా. బ్లైట్కి సంబంధించినటువంటి రైతుల్లో ఈ వ్యాధి వచ్చిందంటే కంపల్సరీగా ఈ పంట క్లోజ్ అని చెప్పేసి రైతులు చాలా ఆవేదనతో వ్యక్తమవుతున్నారు. ఇప్పుడేం మేము చెప్పేది ఏమంటే, ఈరోజు కలెక్టర్కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి కందుకూరు గ్రామంలో ఇంత మొత్తం పంటంతా ఇట్లా చెట్ల మీదే కాయలన్నీ పగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయినా ఇంతవరకు కూడా ఒక్క అధికారులు కూడా ఈ పంట పొలానికి వచ్చి చూసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కలెక్టర్ గారు మొన్నే గార్లదిన్న మండలంలో యాపిల్ పంట పండించినారని చెప్పేసి పోయి చూసి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సంతోషం, మేమేం కాదనలేదు. అయినా లక్షల రూపాయలు ఈరోజు పంట పెట్టినటువంటి లక్షల రూపాయలు పంట పెట్టుబడి పెట్టి ఈరోజు తోటంతా దానిమ్మ తోటంతా నాశనమైంది. ఈరోజు ఒక్క అధికారులు కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. అంటే అధికారులకు సంబంధించినటువంటి ఎవరికి పట్టే ఈ రైతులకు సంబంధించినటువంటి బాధలు పట్టవు, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు పట్టదు. రోజు పత్రికల్లో వస్తుంటాయి, రైతులు ఎమ్మెల్యేలు కూడా ఈరోజు పంట పొలాలు సాగు చేస్తున్నారు. నిన్న కూడా ఒక రైతు ట్రాక్టర్ దున్నినాడని చెప్పేసి పత్రికల్లో వచ్చింది. మేము కాదని మంచి పని. అయినా రైతులకు సంబంధించినటువంటి పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేదు, పండే పరిస్థితిలో లేదు. ఈరోజు సచివాలయ వ్యవస్థ ఉందని చెప్తున్నారు గ్రామంలోనే. ఇంతవరకు కూడా ఒక్క అధికారి కూడా వచ్చినటువంటి పరిస్థితులు. ఈరోజు కందుకూరు గ్రామంలో కృష్ణారెడ్డి అనే రైతు 1.5 ఎకరా దానిమ్మ పంట పూర్తిగా నష్టపోయింది. ఇంతవరకు కూడా ఆ పంట పొలాన్ని పరిశీలించేటువంటి పరిస్థితులు. ఇప్పటికైనా జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ కానీ, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా హార్టికల్చర్కి సంబంధించినటువంటి అధికారులు ఇప్పుడైనా పంట పొలాన్ని పరిశీలించి ఆ రకంగా రైతులను ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ముఖ్యంగా చూసుకుంటూ ఉన్నాం, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎక్కడ కూడా ఒక్కసారి ఈ తెగులు వచ్చిందంటే మాత్రము ఈ పంట దేనికి ఉపయోగపడకుండా పోతుందంటూ కూడా వాపోతున్నారు. ఇప్పటికైనా ఉద్యానవన అధికారులు కానీ లేదంటే వ్యవసాయ అధికారులు కూడా స్పందించి ఈ తెగుళ్ళు రాక మునిపే తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ కూడా రైతన్న కోరుతున్న పరిస్థితి ఉంది. అనంతపురం నుంచి. ఈ దానిమ్మ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అవగాహన కల్పించాల్సిన హార్టికల్చర్ రైతులు, హార్టికల్చర్ అధికారులు పెద్దగా పట్టించుకునే పాపాన పోలేదు. ఏం చెప్తారు?
ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా రాయలసీమ ముఖ్యంగా అనంతపురం జిల్లాలో హార్టికల్చర్ హబ్బుగా ప్రకటిస్తామని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు తప్ప హార్టికల్చర్ పండిస్తున్నటువంటి రైతుల యొక్క ఇబ్బందులు కానీ వాళ్ళకు వస్తున్నటువంటి తెగులు నివారణకు సంబంధించిన కానీ ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు మొత్తం అంతా కూడా అనంతపురం జిల్లాలో ధాన్యం అంతా కూడా మరి వేళ మడతలు పడి మొచ్చలు పడి మొత్తం లక్షలాది రూపాయలు కాదు కదా కోట్లాది రూపాయల పంట అంతా కూడా ఈరోజు బూడిదపాలు అవుతా ఉంది. వీళ్ళ రైతు పండించినటువంటి కష్టం అంతా కూడా దాదాపు 5 ఏళ్ళు శ్రమపడి మరి ఎకరాకు దాదాపు 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చిన్నపిల్లల మాదిరి పెంచుకొని ఇవాళ చేతికి వస్తున్నటువంటి సమయంలో ఈరోజు టన్ను 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రవిశేఖర్ రెడ్డికి సంబంధించిన కందుకూరు విలేజ్లో 4 ఎకరాలు పండించాడు. ఈయనకు దాదాపుగా మరి 60 లక్షల రూపాయలు రావాల్సినటువంటి పంటను ఈరోజు మొత్తం కూలీలు పెట్టి మొత్తం తీసేస్తా ఉన్నాడు. అంటే ఇంత అధ్వానంగా